ఆ తర్వాత నేను గట్కేశ్వరం వేసాను. గట్కేశ్వరం చాలా ప్రశాంతమైన ప్రదేశం. అక్కడ కొంతకాలం చేశాను. ఆడంతా అన్నీ ప్రశాంతంగా ఉండే, చిన్న చిన్న ఇష్యూస్ ఉండేవి, కానీ అంత పెద్దగా మర్డర్ అయ్యానే చిన్న చిన్న పెట్టి ఇష్యూస్ కోసం మర్డర్ అయ్యాయి. ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదు, ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదు. దొంగతనాలు ఎక్కువే కదండి అక్కడ. అప్పటికి కొంచెం తగ్గుముఖం పట్టినాయి. ఇది 2004. 2004 కొద్దిగా తగ్గుముఖం పట్టినాయి. నేను అక్కడ కొంతకాలం చేసిన తర్వాత నేను మళ్ళీ సరూర్ నగర్ ట్రాన్స్ఫర్ అయ్యాను. సరూర్ నగర్లో కొంతకాలం పనిచేశాను. అక్కడ కూడా ఒక పెద్ద స్కామ్ ఉంది. అది కూడా సూర్య రియల్ ఎస్టేట్స్ అని. వాడు సెంటు భూమి లేకుండా కొన్ని వేల మందికి భూములు అమ్మాడు. సో దాంట్లో కూడా మేము అప్పుడు మహేందర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు వీళ్ళందరూ బాధితులందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ ఏర్పడి అందరినీ పిలిపించి మాట్లాడని చెప్పారు. మేము ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని మాట్లాడితే కనీసం పెళ్లి కంటే ఎక్కువ మంది వచ్చారు దానికి. వాడు బాధితులు. సో పాపం బాధ వస్తుంది, బాధ వేసేది బాగానే. కానీ అయితే కేసు రిజిస్టర్ చేసాం మేము. సరూర్ నగర్లో కొన్ని, హయత్ నగర్లో కొన్ని. అంటే అది ఆఫీస్ ఏమో సరూర్ నగర్లో ఉండేది. అతను రిజిస్ట్రేషన్స్ అన్నీ జరిగే కదా హయత్ నగర్లో ఉండేవి. అప్పుడు ఎవరైతే ఈ ఇన్వాల్వ్మెంట్ అయ్యాడని చెప్పి ఎస్ఆర్ఓ ఉంటాడు, రిజిస్ట్రార్ని కూడా అక్యూజ్గా మేము చేసి రిజిస్ట్రార్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు సార్ మీరు సరూర్ నగర్లో పనిచేసిన టైంలోనే అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ ఉండేది. అవును. ఆ గ్యాంగ్ కోసం మీరు పడ్డ కష్టం సార్ చెప్పండి. అటెన్షన్ డైవర్షన్ మేము అప్పట్లో స్నాచింగ్ జరిగిందంటే మేమే చేసినట్టు లేచి నుంచున్నాం సీట్లో నుంచి. ఎందుకంటే మాకు ప్రెజర్స్ అట్లుండే. అంటే ఆఫీసర్స్ కూడా వాళ్ళు సదుద్దేశంతో చెప్పేవాళ్ళు, చెడు ఉద్దేశం కాదు. మాకు ఆ రకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ భయానికి మేము కూడా ఏం చేసేవాళ్ళం అంటే ఇమ్మీడియట్గా ఏరియాలోకి వెళ్ళి అన్నీ కూడా టీంలు ఫామ్ చేసి ఎక్కడికక్కడే క్రైమ్ ఎస్ఐ ఒక సైడ్ ఎంతమంది అయితే లా అండ్ ఆర్డర్ ఎస్ఐ అంతమంది లా అండ్ ఆర్డర్స్ ఎటైతే వాళ్ళు విత్డ్రా కావడానికి అవకాశం ఉన్న ప్రతి రూట్కి కూడా ముగ్గురు నగలు మఫ్టీలు పంపించి వెహికల్ చెకింగ్ చేసి అట్లా పట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అది కాకుండా మీకు అప్పుడు ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు ఉండేవారు. అవును. ఆయన మీరు మీ టీం అంతా కలిపి వెంకటేశ్వరం ఇంకొక ఎస్ఐ ఉంటారు. మీరే ఒక డెమో చేసి ఇచ్చారు, గుర్తుందా? ఆ టైంలో చాలా కార్యక్రమాలు చేసాం. కొన్ని సమయాల్లో బ్లేమ్ కూడా అయ్యాం. సో రకరకాల బట్ అఫ్కోర్స్ తర్వాత అది కాదని ప్రూవ్ అయింది. మీరు అన్నట్టు కొన్ని లైఫ్లో మనకి సంబంధం లేని విషయాలు కూడా బ్లేమ్ అనవసరంగా అయ్యారు కదండి అనిపిస్తుంది. అనవసరం, 100% అనవసరం. నాకు అసలు సంబంధమే లేని విషయం అది అయ్యాం. బట్ ఐ కేమ్ అవుట్ విత్ క్లీన్ చిట్ అదట్టు డిపార్ట్మెంట్ ద్వారానే. సో ఆఫ్టర్ ఎంక్వైరీ క్లీన్ చిట్ ఇచ్చారు. కరెక్టే, కానీ ఆ రోజు ఆ డ్యామేజ్ మాత్రం మీరు అన్నట్టు ఆ డ్యామేజ్ రికవర్ కావటం. బట్ వన్ థింగ్ ఏంటంటే నాకు ఒక గుడ్డో బ్యాడ్ నాకు తెలియదు, కానీ నాకు డిపార్ట్మెంట్లో మంచి పేరు ఏంటంటే అయ్యో పాపం వాడు అటు చేస్తాడా అనే పేరు అయితే ఉంది. కానీ పబ్లిక్లోకి వచ్చేసరికి లేదంటే మీ ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ చిన్న మా నాన్న ఒక మాట చెప్పారు, దీన్ని కరెక్ట్గా చెప్తా. దీనికి నీకు మా నాన్న ఏం చెప్పారంటే నీకు తెలిసిన వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారు అన్నాడు. నీకు తెలిసిన వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారు, నీ గురించి చెడ్డగా అనుకుంటారా మంచిగా అనుకుంటారా అడిగారు. నా గురించి మన తెలిసిన వాళ్ళు అయితే ఊరు చెడ్డగా అనుకోరు నాన్న అన్న. మరి తెలియని వాళ్ళ గురించి నీకు ఎందుకు అన్నాడు ఆయన. ఇప్పుడు మంచి చెడ్డ ప్రతి చోట ఉంటుంది. తెలిసిన వాళ్ళు నువ్వు చెడ్డగా అనుకుంటే నువ్వు తప్పు చేసినట్టు, తెలియని వాళ్ళు చెడ్డగా అనుకుంటే నీకు సంబంధం లేని విషయం. సో దాన్ని నువ్వు రిపేర్ చేయలేవు. అందరూ ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు చెప్పలేవు. మంచి మాట చెప్పారు ఆయన. అందుకని ఆయన అంతకుముందు నేను కొంచెం గిల్టీ ఫీల్ అయ్యండి, అది ఎవడండి అనుకుంటాడు అని. ఆ తర్వాత ఆయన మాట చెప్పిన తర్వాత చాలా ధైర్యంగా ఫీల్ అయ్యాను. నాన్న చెప్పిన తర్వాత ఇంకా మనకి ఇంక తిరిగే ఉంది అంతే కదా. నాన్న అమ్మ చెప్పిన తర్వాత ఓకే. సరూర్ నగర్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? సరూర్ నగర్ తర్వాత నేను కొంతకాలం నిజామాబాద్ ఒక పోస్టింగ్ చేశాను, కోటగిరి పోలీస్ స్టేషన్లో షార్ట్ పీరియడ్. ఆ తర్వాత సుల్తాన్ బజారు, ఆ తర్వాత ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత ప్రమోషన్ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 11 నుంచి 18 వరకు పీటీసీ అని పనిచేశాం. సార్ కోటగిరిలో ఎలాగుంటుంది క్రైమ్ కల్చర్? అక్కడ అన్నీ అదంతా కూడా సెటిలర్స్ అంతా కూడా ఆంధ్ర నుంచి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు అక్కడ. కోటగిరి అంటే జస్ట్ మనకి బోర్డర్, మన మహారాష్ట్ర బోర్డర్. అక్కడ అన్నీ చిన్న చిన్న ఇష్యూస్ ఉండేవి. ఈ రైతులకు చిన్న చిన్న కొట్లాడుకోవడం, చిన్న చిన్న దొంగతనాలు. ఆ తర్వాత రైసు అప్పట్లో నేను పోయేసరికి అది లేదు ఆ కల్చర్. అంతకుముందు ఎట్లుండేదంటే ఇప్పుడు మనకు ఆంధ్ర యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఆ మహారాష్ట్రకి రైస్ని తీసుకుపోయాడు దొంగతనంగా. అక్కడ ఎక్కువ రేటుకి అమ్ముకునేవాడు. కానీ నేను పోయేటే ఇంకా అది కూడా ఏం లేదు యాక్చువల్గా. ప్రశాంతమైన ఏరియా. నేను పోయేసరికి ప్రశాంతమే, పెద్ద ఇష్యూస్ ఏమి ఉండేవి కాదు అక్కడ. కోటగిరి తర్వాత సుల్తాన్ బజార్ షార్ట్, ఈ రెండు కూడా చాలా షార్ట్ పీరియడ్. తర్వాత అండి ఆ తర్వాత
ఆ తర్వాత పీటీసీ. పీటీసీ ఆల్మోస్ట్ ఆల్ 7 years. 7 years. పీటీసీలో ఎలాగుంటుందండి మీకు? నేను బాగా ఎంజాయ్ చేసే ప్రదేశం ఏంటంటే ఆ పీటీసీని. ఎందుకంటే నాకు టీచింగ్ కొంచెం ఇంట్రెస్ట్, పైగా నాకు చెప్పాలనే ఆనందం ఎక్కువగా ఉంటుంది నాకు. ఇది పిల్లలకి ఏదైనా నేను 1 గంట చెప్పాలంటే నేను 2 hours ప్రిపేర్ అవుతాను. ఎందుకంటే అది ఎప్పుడు కూడా మనం చెప్పేది ఇంటాక్ట్గా వాళ్ళకి చేరాలి. అప్పుడే మనల్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. మనం గుర్తుపెట్టుకోవాలంటే మనం వాళ్ళకి బాగా టీచ్ చేయగలగాలి అని మనసులో బాగా అనుకొని ప్రిపేర్ అయ్యి బాగా వెళ్తాం. సార్, అంబర్పేట పీటీసీ అనగానే మంచి పేరు ఉందండి, అంత డౌటే లేదు. కానీ హాస్టల్ విషయంకి వచ్చేసరికి కొంతమంది ఆఫీసర్లు కొల్యూట్ అవుతారనేది వార్త ఉంది. అంటే సో హ్యాపెన్స్, నేను కాదని చెప్పను, అవునని చెప్పను. ఎందుకంటే మేము ఓన్లీ ఐ నెవర్ మెస్ ఇన్ఛార్జ్ కానీ అటువంటి ఇప్పుడు నేను పనిచేయలేదు. యాక్చువల్గా ఉన్నంతకాలంలో కూడా నేను ఓన్లీ మా టైమింగ్స్ ఉంటాయి. మాకు 9 o'clock స్టార్ట్ అవుతాయి, 5 o'clock క్లాసులు జరుగుతాయి. మాకు ఒకరోజు 3 క్లాసులు ఉంటాయి, ఒకరోజు 4 క్లాసులు ఉంటాయి, ఒకరోజు 2 క్లాసులు ఉంటాయి. ఆ క్లాసులు అటెండ్ ఉంటాం. ఏమైనా ఉంటే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం. పీపీటీస్ ఉంటాయి, పవర్ పాయింట్ ప్రెజెంట్ అవి తయారు చేసుకుంటాం నెక్స్ట్ డేకి. అంతవరకు చూసుకుని వచ్చేవాళ్ళం. కానీ అదర్ వేరే ఉన్న విషయాల్లో పెద్ద ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం కాదు. సార్, పీటీసీలో మీరు క్లాస్ చెప్తున్నప్పుడు ఇండోర్ అవుట్డోర్ సంబంధించినప్పుడు ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుంది? క్రైము ఎలా దాన్ని అవుట్కమ్ చేయాలి, ఒక మాబ్ గ్యాదర్ అయితే ఎలా దాన్ని మనం రెస్క్యూ చేయాలి, ఇటువంటి విషయాలు నేను నేర్పుతుంటారా, లేదంటే ఓన్లీ బుక్స్ వరకే చెప్పుకుని వస్తారు? లేదు, బుక్స్ తోటి పాటు ప్రాక్టికల్గా అప్పుడే డే టు డే లైఫ్లో ఏమేమి జరుగుతుంది, ఎటువంటి క్రైమ్ జరుగుతుంది. మీరు అన్నట్టు ఇంతకుముందు అన్నారు ట్రెడిషనల్ క్రైమ్ అడ్డ జరిగేది, రాను ఎట్టట్లది మార్పు చెందుతూ వస్తుంది. ముందు ట్రెడిషనల్ క్రైమ్ జరిగేది, ఆ తర్వాత ఎకనామిక్ క్రైమ్ స్టార్ట్ అయినాయి, ఆ తర్వాత సైబర్ క్రైమ్ స్టార్ట్ అయినాయి. ఇక ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకేం జరుగుతాయో. సో డేస్ని బట్టి నేరాలు కూడా మారిపోతుంటాయి. ఒకప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ అంటే అతను ఎక్కడి నుంచో వచ్చి బలవంతంగా ఒక ఇంట్లోకి కన్నం వేసు, లేదంటే లాక్ బ్రేక్ చేసు బలవంతంగా వెళ్ళి అక్కడ తీసుకుంటాడు. వాడు భయం, ఉంటాను మళ్ళీ ఎట్లుండేవి. అయితే ఇప్పుడు అటువంటివి లేకుండా ఆ తర్వాత ఎకనామిక్ అఫెన్స్ స్టార్ట్ అయింది. ఎట్లాగూ ఏదో ఒకటి అమ్మటం, దొంగ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయటం, దానికి ఈజీగా మనీ సమ్ చేయటం. ఆ తర్వాత ఇప్పుడు వచ్చి అసలు ఎక్కడ కదలకుండా ఉన్న దగ్గర కూర్చొని మోసం చేయటం. సో ఈ సైబర్ క్రైమ్స్ ఏది మరీ ఎక్కడో ఉంటాడు నేరస్తుడు, ఎక్కడో రాజస్థాన్లోను, జార్ఖండ్లోను, వెస్ట్ బెంగాల్లోను. సో ఎక్కడో ఉంటాడు, నేరం మాత్రం ఇక్కడ జరుగుతుంది. సో ఆ రకాలు కూడా కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు రకంగా సైబర్ క్రైమ్స్ ద్వారా. వాటి మీద అవగాహన కల్పించేవారు మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి? అంటే ఇప్పుడు కల్పిస్తున్నాం. అక్కడ అంబర్పేటలో ఉన్నప్పుడు, అంబర్పేటలో కూడా ఇంత నేను పనిచేసడానికి ఇంత ఎక్కువగా లేదు. కానీ కన్విక్షన్ రేట్ ఎలా పెంచుకోవాలో ఆ విషయం చెప్పేవారా? కన్విక్షన్ రేట్ తప్పనిసరిగా చెప్పాను. అసలు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎట్లాగో ఎలా అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుందండి? జనరల్గా ఒక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ముందు ఏం చేస్తారంటే వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి. ఆ స్టేట్మెంట్ రికార్డు ఎక్కడైతే నేరం జరిగిందో అక్కడికి పోయి అసలు ఏం జరిగింది, సీన్ ఆఫ్ అఫెన్స్, ఇప్పుడు సీడీఎఫ్ అంటున్నాం. సో ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ అక్కడ విచారణ చేసి 2 పంచులు పెట్టుకొని అక్కడ మనం ఎట్లా జరిగిందో యాజ్ ఇట్ ఈజ్గా ఒక సీన్ అది పంచనామా కండక్ట్ చేస్తాం. పంచనామా కండక్ట్ చేస్తే అక్కడ ఎవరైనా కానీ విసినిటీలో కనుక ఎవరైనా కానీ విట్నెస్లు ఉంటే, సర్కమాస్టల్ విట్నెస్ కానీ ఐ విట్నెస్లు కానీ ఎవరైనా ఉంటే అక్కడ కూడా కలెక్ట్ చేసుకున్నాం. అది కాక ఏమైనా టెక్నికల్ ఎవిడెన్స్ అక్కడ ఏమైనా చిన్న నేరం అనుకోండి, 324 అనుకోండి, కొట్లాట్లే ఉంది అనుకోండి, మరి కట్ ఉందా లేదా ఏ నేరమైనా కానీ ఇన్వెస్టిగేషన్ ఒక రకంగానే ఉంటుంది, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఒక రకంగానే ఉంటుంది. సో ఒకవేళ మర్డర్ కేసు అనుకోండి, అక్కడ ఒకవేళ అయితే మర్డర్ అయితే ఎన్ని ఇంచుల్లో కట్ అయింది, ఏ వెపన్ వాడాడు, ఎట్లా వాడాడు. సో మనం క్లియర్గా వీడియో తీసుకుంటూ ఏదైతే ఈ గాయం ఉందో ఆ గాయం విడ్త్ అంతా, సో వీటన్ని ప్రతిదీ కూడా నిశ్చితంగా పరిశీలన చేసి అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ చేసుకొని అది కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫర్దర్ ఎవిడెన్స్ ఏముందనుకో కొన్ని మనం నిర్ణయం చేయలేము. ఒకవేళ మర్డర్ అనుకోండి, పోస్ట్ మార్టం చేయించాలి. ఆ పోస్ట్ మార్టంలో షార్ట్ ఒపీనియన్ తీసుకుంటాం. రీజన్స్ ఏంటి, ఎట్లా మర్డర్ జరిగింది, వేపంతో చేసి ఉండొచ్చు, లేదా పాయిజన్ ఇచ్చిన చంపాడా, స్మోదరింగ్ ముక్కు మూసేమని చంపాడా, లేకపోతే స్ట్రాంగులేషన్ చేసాడా. హ్యాంగింగ్ స్ట్రాంగులేషన్ తేడా ఉంటుంది. మళ్ళీ హ్యాంగింగ్ అంటే ఇది 4 బయటకు వచ్చి ఎట్లా ఉంటుంది, స్ట్రాంగులేషన్ స్ట్రైట్గా ఉంటాయి, యాంగిల్స్ ఇట్లా ఈ క్రాస్ గట్ట వస్తుంది. సో అట్లా తేడా ఏమైనా ఉందా అంటే మనం ఆ సీన్ ఆఫ్ అఫెన్స్కి పోయి ఆ సీన్ చూసిన వెంటనే మనకి ఇంత ఎక్స్పీరియన్స్లో మనకు ముందు ఒక అవగాహన, బేసిక్ అవగాహనగా వస్తాం. వచ్చిన తర్వాత మన క్లారిటీ కోసం మళ్ళీ మన ఒపీనియన్ కూడా తీసుకుంటాం, షార్ట్ ఒపీనియన్. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి షార్ట్ ఒపీనియన్ తీసుకొని బేసిక్ అంతా మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ చేస్తుంటాం. మీరు చెప్తున్నప్పుడు ఆ ఏఎస్ఐ నుంచి అందరూ ఉంటారు మీ దగ్గర.
వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారా, లేదు వాళ్ళకున్న బర్డెన్స్ వాళ్ళకి అప్పటికి రకరకాల వర్క్స్ ఉంటాయి, ఏదో విన్ని వెళ్ళిపోతుంటారా? లేదు, అంటే మనం చెప్పే విధానం ఎక్కడ కూడా అది స్టూడెంట్ కానివ్వండి, మన స్టాఫ్ కానివ్వండి, మన పోలీస్ స్టేషన్లో ఇవ్వండి, మన సహచరులు కానివ్వండి, ఎవరైనా కానీ చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. మనం కొంచెం వాళ్ళకి అర్థమయ్యే రీతిలో కొంచెం సౌమ్యంగా మీరు నేర్చుకుంటే దీని ఉపయోగాలు ఇవి, నేర్చుకోకపోతే ఎప్పుడు కూడా మనం నేర్చుకోలేము. ఇప్పుడు ఒక్కొక్కరు అట్టుంటారంటే నేర్చుకుంటే ఏముంది మాకు అయ్యేది ఎందుకు పోయింది అట్ట కాకుండా, రే బాబు నువ్వు నేర్చుకుంటే నువ్వు రేపు నీకు ప్రమోషన్ వస్తాయి, నువ్వు అబోవ్ అవుతావు. హెడ్ కానిస్టేబుల్ నుంచి అబోనే, హెడ్ కానిస్టేబుల్ నుంచి కేసుని ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, చట్టం ఇచ్చిన రైట్స్ అవి. అందుకే ఇప్పుడు కొత్త మా సిపి గారు ఏం చెప్తారంటే, మీ దగ్గర అయితే ఎన్ని కేసులు ఉన్నాయో ఆ కేసుల్లో నుంచి కానీ 1/3 హెడ్ కానిస్టేబుల్స్కి, ఏఎస్ఎస్కి వాళ్ళకు కూడా మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి. మీ మీద బర్డన్ తగ్గి క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పెరిగిద్ది. మీరు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా చేయాలి చెప్పండి, వాళ్ళు కూడా చేస్తారు, మీకు సపోర్ట్ చేస్తారు. అప్పుడు మనకి వర్క్ డిస్ట్రిబ్యూషన్ అయ్యి ఓన్లీ ఎస్ఐస్ సిఐల మీద బర్డన్ తగ్గిద్ది, క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ పెరిగిద్ది. ఎందుకు మనకు ఐఓలు పెరుగుతారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పెరుగుతారు కాబట్టి మనకి బర్డన్ కూడా తగ్గిద్ది, క్వాలిటీ కూడా పెరుగుతుంది, కన్విక్షన్ రేట్ కూడా పెరిగిద్ది. ఓకే సార్, అక్కడ నుండి ఎటు వచ్చారు? అంబర్పేట. అంబర్పేట నుంచి నేను మళ్ళీ సైబరాబాద్కి వచ్చాను. ఎకనామిక్ అఫెన్సెస్లో వింగ్లో ఉన్నాను. ఎకనామిక్ ఒక జోన్ అయిపోయింది మీది, క్రైమ్ అయిపోయింది, సెకండ్ జోన్లోకి వచ్చారు. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లోకి వచ్చాను. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లోకి వచ్చిన తర్వాత ఈడ కూడా ఒక పెద్ద స్కామ్ చేసాం. ఏదండి? మెతుకూరు రవీంద్ర అని, అది ఒక 150 crores స్కామ్ అది కూడా. సో ఎంఓ ఏంటండి, దాన్ని ఎలా బ్రేక్ చేస్తారు మీరు? వాళ్ళు ఏం చేస్తారంటే డిపాజిట్లు కట్టించుకుంటాడు. నీకు నా గనక 1 లక్ష రూపాయలు ఇస్తే నెక్స్ట్ మంత్కి నీకు 1,10,000 ఇస్తాను అంటాడు. నువ్వు ఎట్లా ఇస్తావు అని అడిగితే, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, క్రిప్టో కరెన్సీ కొంటాను, లేకపోతే నేను షేర్ బిజినెస్ చేస్తాను అని నమ్మగలుగుతాడు. నమ్మి కొంతకాలం ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు? కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు, వాడికి మనీ ఫ్లో పెరుగుతుంటుంది. మనీ ఫ్లో ఉన్నంతకాలం ఇటు ఇచ్చుకుంటాను పోతుంటాడు, అతనికి వచ్చే నష్టమే లేదు. ఎప్పుడైతే మనీ ఫ్లో ఆగిపోయిందో అప్పుడు బ్రేక్ అయిపోయి చేతులు ఎత్తేస్తాం. సో అట్లా దాదాపు ఒక 150 కోట్లు కలెక్ట్ చేశాడు, 150 కోట్లు. సో ఆ కేసులో మేము దాదాపు ఒక 60 కోట్ల వరకు అటాచ్మెంట్ పెట్టించాం. వెహికల్స్ అయితేమి, వాడి ప్రాపర్టీ అయితేమి, వాడి భార్య భార్యలు అయితేమి, మిగతా వాళ్ళకి అయితేమి. ఇప్పుడు అది ఆ ఒక డిపాజిట్ యాక్ట్ ఒక ఫెసిలిటీ ఏంటంటే, ఎవరైతే నేరం చేస్తాడో ఆ నేరం చేసిన వ్యక్తి బంధువులైనా స్నేహితులైనా అతని పేరు మీద ఉన్న ఎవరి పేరు మీద ఉన్న ప్రాపర్టీ అయినా సరే మనం ఫ్రీజ్ చేసి అటాచ్మెంట్ ఇవ్వచ్చు. అదేంటి సార్, ఇప్పుడు వాళ్ళ బంధువుల పేరు మీద కూడా, బంధువుల పేరు మీద నుంచి కూడా ఈ రకంగా అటు ట్రాన్స్ఫర్ అయిందని ప్రూవ్ చేయాలి. రైట్, ప్రూవ్ చేస్తే మాత్రమే, అట్లా చేయరు, ప్రూవ్ చేయగలగాలి. ఈ నుంచి ట్రాన్స్ఫర్ అయినట్టు మనం ప్రూవ్ చేస్తే అటువంటి ప్రాపర్టీని మాత్రం మనం అటాచ్ చేయవచ్చు. అంతేగాని ఓన్లీ వేగా పోయి చేయడానికి వెళ్ళేది. ఓకే, రవీంద్ర కేసు ఒకటి అట్లా అవి ఒకటి చేసాం. దాంట్లో దాదాపు డిపాజిట్ కూడా చేసాం. నా దగ్గర దాదాపు ఒక 1 year 6 crores క్యాష్ ఉంది. నేను రోజు భయపడేవాడు, 6 crores క్యాష్ ఎక్కడి నుంచి ఏమైనా అయితే పొరపాటు ఏదో అయితే ఆ అమౌంట్ని కరెక్ట్గా ప్రాపర్గా మాకు బెల్లా ఫామ్లు పెట్టి బాక్సులు పెట్టి సీల్ వేసి చాలా జాగ్రత్తగా పెట్టాం. ఆ తర్వాత మళ్ళీ దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి దాన్ని ఎవరికైతే డిస్ట్రిబ్యూట్ చేయాలో అంతా కూడా ప్రొసీజర్ని అడాప్ట్ చేసి దాని అంతా కూడా చేయడం జరిగింది. ఓకే సార్, సాధారణంగా వైట్ కాలర్ అఫెన్స్లో ఇన్వెస్టిగేషన్ పెద్ద ప్రొలాంగ్ ఉంటుంది, ఆ పేపర్ వర్క్ ఎక్కువ ఉంటుంది. చాలామంది ఆఫీసులు ఏమంటారంటే అది ఎందుకు రాని నిత్య నొప్పి అనుకుంటారు. మీరేమైనా అనుకున్నారు ఎప్పుడైనా? లేదు, ఎందుకు అనుకోలేదంటే బాధితులు వచ్చిన తర్వాత మనం వాళ్ళకి కొద్దిగా న్యాయం జరుగుతుందని ఎప్పుడైతే మనకి సాటిస్ఫాక్షన్ కలిగిద్దో అప్పుడు అన్నీ పోతాయి. మనకి ఒక పని చేసినాక సంతృప్తి కలిగితే ఆ మిగతా కూడా అంత అనిపించవు. కొన్ని వర్క్ ఎక్కువ కదండి, వర్క్ ఎక్కువే, డెఫినెట్గా వర్క్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మా దగ్గర సజ్జన సార్ సిపి సార్ ఉండేవాడు. ఆయన మాకు బాగా ఫెసిలిటేట్ చేసేవాడు. ఎట్లాగూ ఏమన్నా కావాలన్నా కానీ ఇమ్మీడియట్గా అటెండ్ కావటం కానీ, సజ్జనార్ సార్ ఏమైనా అవసరమైతే మీరు తీసుకోండి, ఈ పనిని చేయండి, మన వర్క్ ఈజీ కావడానికి ఏ మెథడ్స్ ఉన్నాయో అడాప్ట్ చేసేవాడు సార్. ఇంకా బయటికి ఎక్కడ బాగున్నా కూడా ఫెసిలిటీ చేసేవాడు సార్. సో ఆ రకంగా బాగా కేసులు చేసాం. ఆ తర్వాత వీటితో పాటు మనీ లాండరింగ్ కేసులు కూడా ఉండేవి. ఎంఎల్ఎం
సో అది ఆయన దానికి పేటెంట్ ఆయనకే కదా. ఆ క్యూనెట్ అనే కేసు ఒకటి ఉంది, దాన్ని చూస్తే ఒళ్ళు గగురు పడుతుంది, అంత దుర్మార్గమైన కేసులు అవి. అట్లా చాలా ఉన్నాయి. ఇది ఉదాహరణ, ఇది మెయిన్ అటన్నిటిలో కల్లా క్యూనెట్ అనేది హారిబుల్. అట్టంటే వాడు 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు కట్టమంటాడు. 5 లక్షలు కట్టమన్న తర్వాత మీకు మళ్ళీ జాబ్ ఇస్తాము, మీకు మళ్ళీ మంచి ఫెసిలిటీ ఇస్తాము అని వాడు ఏదో కొన్ని ట్రావెల్ చెక్స్, వేరే కంట్రీకి రిటర్న్ ట్రిప్స్ అన్నట్లు, ఆ తర్వాత ఏదో పేండియం అని కొన్ని ఉపయోగమైన వస్తువులు ఇస్తారు. 5 లక్షలు తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత కొంతకాలానికి మరి ఏది నాకు ఏది జాబ్ ఇస్తాను అంటే, లేదు నువ్వు ఇంకొకరిని చేర్చు అని వీడికి అట్లా మొదలు పెడుతుంటాడు. సో అట్లా వాడు మోసం చేస్తాడు, కానీ చివరికి ఏమేయడు. వాడేం చేస్తాడు, ఇన్ని డబ్బులు కట్టేవాడు, ఆ డబ్బులు రికవర్ కోసం వీడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఇట్లా ఒకరికొకరు మోసపోతూనే ఉంటారు అక్కడ. లింక్ అది దీంట్లో కొన్ని లక్షల ఫ్రాడ్ అదైతే మాత్రం. సో చాలా వరకు అటువంటివన్నీ మేము రైడ్ చేయటం, మేము ఎక్కడైతే ఎటువంటి క్యూనెట్లు పెట్టి వాళ్ళు క్లాసులు కూడా తీసుకున్నాడు, అటువంటి ఐడెంటిఫై చేయటం, వాళ్ళ దగ్గర పోవటం, వాటిని ఛేదించడం, వాళ్ళ మీద కేసులు చేయటం. సో నేను రాఘవేంద్ర రెడ్డి గారు అట్లా డిఎస్పీ గారు ఉన్నప్పుడు నేను ప్రవీణ్ కుమార్ సార్ అప్పుడు మాకు అడిషనల్ డీసీపీ ఉంటాడు, సార్ సజ్జనా సార్ సిపి సార్. వీటన్నిటిని కూడా చాలా వరకు కంట్రోల్ చేసాం. బట్ ఐ కెనాట్ సీ దట్ ప్రివెంటెడ్, బట్ కంట్రోల్డ్ అలాట్. చాలా వరకు కంట్రోల్ చేయగలిగాం. మీరు చెప్తున్న క్యూనెట్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో నడుస్తుండేదండి. అది అక్కడ మలేషియా ఉండేది. అవును. దానికున్న కస్టమర్స్ కానీ వాళ్ళందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు. అవును. వాళ్ళు మీరు టచ్ చేస్తే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎక్కువ ఉంటుంది. అవును. లీగల్గా మాట్లాడుతూ ఉంటారు. మరి అటాకింగ్ ఎప్పుడు ఫేస్ చేశారా? మిగతా ఎక్విజిట్తో మాట్లాడడం వేరు, వాళ్ళతో మాట్లాడడం వేరు. నేను యూడబ్ల్యూ ఇన్ఛార్జ్ యాక్చువల్ అప్పుడు. నేను ఆల్మోస్ట్ హైకోర్టు ఎక్కడ రోజు ఉండదు, ఆల్మోస్ట్ డే బై డేను వారానికి 2 రోజులు మినిమం హైకోర్టుకి వెళ్ళేవాడు. ఎందుకంటే మా మీద రిట్ పిటిషన్లు పడి. మీరు అన్నారు కదా, ఈ చదువుకున్న వాళ్ళు కానీ ఆలోచన చేసేవాళ్ళు కదా వీళ్ళందరూ కూడా. నేను బెనిఫిట్ అవుదాము, ఇది ఎంతకాలం నడిచిద్ది అని ఆలోచన వరకు లేదు. నేను నష్టపోయాను కాబట్టి నేను రికవరీ చేసుకోవాలి, అంతవరకు ఆలోచించేవాడు. సో ఆ రకంగా వాళ్ళు ప్రతి ఒక్కరు వేస్తుండేవాళ్ళు, మేము ఫేస్ చేస్తుండేవాళ్ళం. అంటే మిగతా వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళు ఆర్గ్యుమెంట్ ఎక్కువ చేస్తుంటారు. హెడేక్ ఇప్పుడు రాలేదు మీకు? ఉంటుంది. మీరు అన్నట్లు ఆర్గ్యుమెంట్ చేస్తారు. అయితే మనం ఎప్పుడైతే వాళ్ళకి కంప్లీట్గా, అంటే మనకు కొద్దిగా పేషెన్స్ కావాలి, దీని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతారు. రియలైజ్ అయిన తర్వాత కొంచెం ఆలోచనలో పడతారు, పూర్తిగా కొంచెం ఆలోచనలో పడతారు. ఈఓడబ్ల్యూ నుంచి ఎక్కడికి వచ్చారండి? ఈఓడబ్ల్యూలో ఉన్నప్పుడే నా ప్రమోషన్ వచ్చింది 2021లో. కొంతకాలం ఈఓడబ్ల్యూలో ఉన్నాను. ఆ తర్వాత నేను మాదాపూర్ అదే కుక్కట్పల్లి ట్రాఫిక్ ఏసీబీ వచ్చాను. సార్, కుక్కట్పల్లి ట్రాఫిక్ కన్నా ముందు కరోనా సమయంలో మీరు చేసిన వర్క్ చెప్పండి. అది నా లైఫ్లో అతి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన టైం ఏంటంటే ఆ కరోనాలో ఎక్స్క్లూజివ్గా ఒక వర్క్ చేశారు, చెప్పండి. ఆ టైంలో ప్లాస్మా డొనేషన్ చేయించాం. అసలు అందరూ బయటకు వచ్చి అసలు నలుగురు కలవడానికి భయపడే టైంలో 150-200 మంది వాలంటీర్స్ని పెట్టుకొని ప్లాస్మా డొనేషన్స్, ప్లేట్లెట్స్ డొనేషన్స్, తర్వాత బ్లడ్ డొనేషన్స్, ఇదిగాక ఫుడ్ డిస్ట్రిబ్యూషను, తర్వాత గ్రోసరీస్ డిస్ట్రిబ్యూషను, దాంతోపాటు ఆక్సిజన్ సిలిండర్స్ అని. అంటే కొంతమంది తగ్గిన తర్వాత వాళ్ళకి ఆక్సిజన్ అవసరం పడుతుంది. వాళ్ళకి సపరేట్గా సిపి గారు అప్పుడు సజ్జనాసరి ఏం చేశారంటే వాళ్ళకి సపరేట్ ఒక హాస్పిటల్ లాగా, మినీ హాస్పిటల్ లాగా తీసుకొని రెంట్కి తీసుకొని మాట్లాడి ఆ ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టి ఎవరికైతే కరోనా తగ్గిన వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. సో అట్లా ఆల్మోస్ట్ కరోనా టైంలో మార్నింగ్ 8:30-9కి వెళ్తే నైట్ 9కి కంటిన్యూగా అక్కడే ఉన్నాను. మా సజ్జనార్ సార్ ఎప్పుడన్నా సండే రోజు ఆయన గమనించారు, ఇది సండే కూడా ఉంటాడా లేడా అనుకున్నాను నేను ఆయన ఎప్పుడు వచ్చినా అక్కడే ఉండేవాడిని రోజులో. కానీ వాలంటీర్స్ని కూడా హ్యాట్స్ ఆఫ్, వాళ్ళు కూడా వాలంటీర్కి వచ్చి అంత టైంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు ప్రతి ఒక్కరికి కాల్ చేయటం, ఎవరికైనా ప్లాస్మా అని అవసరం పెడితే ప్లాస్మా కావాలంటే వాళ్ళతో మాట్లాడి డోనర్స్ని వాళ్ళకి కాన్ఫిడెన్స్ కలిగించి హాస్పిటల్కి పంపించి వాళ్ళకి ప్లాస్మా డొనేట్ చేయించి, కొన్ని అయితే దాదాపు నాకు తెలిసి ఆ కాలంలో 12,000 డొనేషన్ చేయించాం. 12,000 ఇది ఓన్లీ ప్లాస్మా. సో ఆ తర్వాత ఇవి ప్లేట్లెట్స్,
ఆ తర్వాత బ్లడ్. సో ఆ తర్వాత దానికంటే ముందు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసాం. దాని తర్వాత గ్రోసరీస్ డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఆ తర్వాత మైగ్రెంట్ ల్యాబ్ని ట్రైన్స్లో వాళ్ళ ప్రాంతాలకు పంపించాం. సో ఆల్మోస్ట్ ఆల్ నేను సజ్జనార్ సార్తో పాటు కన్సర్న్ ఇన్స్పెక్టర్తో పాటు మేము కూడా అన్నింటిలో కూడా పాల్గొన్నాం. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్లాజ్మా. సో ఐ వాజ్ ద ఇన్ఛార్జ్. సో ఎప్పుడు అయినా కానీ నాకు ఈ సర్వీస్ మొత్తంలో అతి సాటిస్ఫాక్షన్, మీరు నాకు చాలా బాగా గుర్తు చేశారు వాస్తవానికి. నా సర్వీస్ మొత్తంలో అతి ప్రౌడ్గా ఫీల్ అయ్యేది, నాకు మనశ్శాంతిని సాటిస్ఫాక్షన్ ఇచ్చే టైం ఏంటంటే ఆ కోవిడ్ టైంలో రిస్క్ తీసుకొని 10 మందికి సహాయం చేసామనే తృప్తి.